హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. ఆర్జీ మీడియా మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు మనం నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎన్జీ కాలేజ్ ఉంది. చాలామంది కూడా ఇక్కడ మరి వాకింగ్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మరి శాసన మండలి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ప్రజల హృదయాల్లో ఏముంది, మరి వాళ్ళు ఏం భావిస్తూ ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పటివరకు ఆర్జీ మీడియా తన పంతాన్ని మార్చుకుంది. ఆఫీస్లోనే కాకుండా ఆర్జీ మీడియా మార్నింగ్ న్యూస్ ప్రజల వద్దకు పెట్టింది. నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాలలో ఆర్జీ మీడియా సుపరిచితమే. గ్రామాలకు వెళ్తూ ఉన్నాం, ప్రజా సమస్యలను వెలికితీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంవత్సర కాలంగా గ్రామాలలో ఎందుకు సమస్యలు ఉన్నాయి, 7 దశాబ్దాలు దాటినా మరి అనేక పార్టీలు పాలించినా ఇంకా ఎందుకు బిలో పావర్టీ లైన్ అంటాం, కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళు ఇంకా కటిక దరిద్రంలోకి ఎందుకు నెట్టబడతా ఉన్నారు, పేదవాళ్ళు మరి ఎందుకు బిలో పావర్టీ లైన్లోకి వస్తూ ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు పేదవాడుగా ఎందుకు మారుతూ ఉన్నారు. మరి తెలంగాణ సంపద మొత్తం, దేశ సంపద మొత్తం కేవలం ఒక్క శాతం ఉన్న ఆ రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది శాఖ అధికారుల చేతులు ఎందుకు మూలుగుతూ ఉందని అనేక కథనాలు ఇచ్చినాం, అనేక రకాలుగా చైతన్యం చేసినాం. ప్రజలారా ఎవరం బాధపడాల్సిన పని లేదు, ఉద్యోగులారా మనం బెంబెల్లెత్తాల్సిన పని లేదు. నిరుద్యోగ యువత ఏదో జరిగిపోయింది, ఎవరు మాకు చేయూతను అందిస్తలేరు అని మీరు కన్నీళ్లు కార్చాల్సిన పని లేదు. మనకు మనమే చైతన్యవంతంగా ముందుకు సాగినప్పుడు మాత్రమే విజయం తథ్యమవుతా ఉంది. ఏ రాజకీయ నాయకుడు వచ్చి నా కన్నీళ్ళను దూస్తాడు, నా ఆపదల నుంచి నన్ను బయటికి లాగుతాడు అనుకుంటే అది కేవలం భ్రమే అని చెప్పినాం. ఎందుకని ఇంకో రకంగా చెప్పాలంటే ఎవరైనా సరే, అది ఉద్యోగులైనా నిరుద్యోగులైనా, అనేక సమస్యల మీద పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళినా, లేకపోతే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా, మంత్రుల దగ్గరికి వెళ్ళినా మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. మన సమస్యల మీద పరుగులు తీస్తూ ఉంటే కనీసం సమస్యలను వినే నాదుడే లేడు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం అన్నా నీ ఓటేయి, అక్క నీ ఓటేయి, చెల్లె నీ ఓటేయి, నీకు ఇది చేస్తాం, నీకు అది చేస్తాం, నీకు కుట్టు మిషన్ ఇస్తాం, నీకు ఫోన్లు ఇప్పిస్తామని చెప్పేవారే తప్ప మన బాగోగులు పట్టించుకునే నాదుడు ఉన్నారా? అందుకే తెలంగాణ యువత మనం సామాజికంగా ముందుకు సాగాల్సిన తరం ఉంది. తెలంగాణ యువత మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన పని అవసరమైతే ఉంది. ఎందుకంటే అనేక మాయగాళ్ళు వస్తారు, అనేక రంగులు పూసుకుంటారు, నీకు ఇది చేస్తాం, నీకు అది చేస్తాం, నీ భవిష్యత్తు బంగారుమయం చేస్తామంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మొహం చాటేస్తారు. అలాంటి నాయకులు మనకు అవసరమా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నాయకుడు అంటే ఎట్లా ఉండాలి? పేదలకు ఆపన్నాస్తం అందించాలి. నాయకుడు అంటే ఎట్లా ఉండాలి? చిరు ఉద్యోగులకు అండగా ఉండాలి. నాయకులు అంటే ఎట్లా ఉండాలి? ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి. నాయకుడు అంటే ఎట్లా ఉండాలి? పట్టభద్రులు ఏ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యలను ఎట్లా మేము సాల్వ్ చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. ఉన్నారా? మరి నిరుద్యోగుల బాధలు ఉన్నాయి, మరి ఉద్యోగుల బాధలు ఉన్నాయి. అనేక రకాలుగా తెలంగాణ సమాజం కుచించబడుతున్న గొప్ప రాష్ట్రమైంది, గొప్పగా చేస్తున్నామనే మాటలు తప్ప, మాటలలో తప్ప చేతులలో కనిపిస్తూ ఉందా? అందరికీ అందుకే చెప్తా ఉన్నా నేను, చిరుద్యోగులు మనం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఏదైనా సమస్య వచ్చి పోలీస్ స్టేషన్లకు పోయినా ముండి చేయ కనిపిస్తూ ఉంది. అందుకే యువత మనం మారాలంటా ఉన్నాం. రాజ్యాంగం కల్పించింది రైట్ టు స్పీచ్. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి లోబడి మరి ఎవరైనా సరే, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధాన మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, ఎంపీలైనా కాలర్ పట్టుకొని నిలదీయవచ్చు. ఎందుకంటే మనం ఓటేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతుందో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఓటు దేనికోసం వేస్తూ ఉన్నాం? మనల్ని ఇబ్బందులకు గురి చేయాలన్నా, మనల్ని బాధలు పెట్టాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్ వేయొద్దనా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొద్దనా మరి చెప్పాలి, అడగాలి, నిలదీయాలి. ఎందుకంటే రాజ్యాంగం కల్పించింది. మరొక మాట చెప్తా ఉన్నా, రైట్ టు స్పీచ్. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి లోబడి మన సమస్య పారదర్శకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మెడల్ ఉంచవచ్చు. ఏ అధికారి మెడల్ అయినా ఉంచవచ్చు, ఏ రాజకీయ నాయకుడి మెడల్ అయినా ఉంచవచ్చు. ఆ దిశగా ముందుకు పోవాలి. గొప్పలు చెప్తా ఉంటారు, మరి మీరు గొప్పలు చెప్తా ఉన్నారు. తెలంగాణ సాధించుకుని దశాబ్ద కాలం అవుతా ఉంది. మరి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలైనా ఎందుకు ఇంకా చిరుద్యోగులు నలిగిపోతూ ఉన్నారు? ఎందుకు ఉద్యోగుల సమస్యలు తీరడం లేదు? ఎందుకు నిరుద్యోగులుగానే మిగిలిపోతూ ఉన్నారు? మనం లైవ్ పెట్టేటప్పుడు గతంలో అనేక మంది మంత్రులు లైవ్లోకి వచ్చినారు, అడిగినారు. అన్నాను, మీరు దాదాపు 16 సంవత్సరాలుగా మరి జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు, నిరుద్యోగ సమస్యను అంతం చేయడం సాధ్యమేనా నిలదీసినప్పుడు నేను చెప్పిన, నాకు కూడా తెలుసు అందరికి గవర్నమెంట్ కొలువులు ఇవ్వలేమని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే ఇట్ ఈస్ రెడ్యుక్లెస్ ఇంపాసిబుల్. ఎవరికి రావు, అది కూడా మనకు తెలుసు. మరి ఎట్లా చేయొచ్చు? జాబ్ క్యాలెండర్ వేయొచ్చు, ఉద్యోగ భర్తీ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ అది కాకుండా ఏం చేయొచ్చు? మనం నల్గొండ తీసుకున్నా, లేకపోతే సిరిసిల్ల తీసుకున్నా, ఖమ్మం తీసుకున్నా, వరంగల్ తీసుకున్నా, ఇట్లా ఏ జిల్లాలు తీసుకున్నా జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. పొల్యూటర్ పరిశ్రమలు ఉన్నాయి, కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి,
నాన్ పొల్యూటెడ్ కంపెనీలు ఉన్నాయి, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి, అనేక ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ఎందుకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతా ఉన్నారు? ఎందుకు చట్టబద్ధత తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు? ఇక్కడేమో పరిశ్రమలు పెట్టుకుంటారు, కాలుష్యాన్ని మాకు కానుకగా ఇస్తారు, ఎఫ్లెంట్ చేయాలని అంటాం, వ్యర్థ రసాయనాలను విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ పారబోసి మా పంట పొలాలను నాశనం చేస్తారు, మా విద్యార్థుల భవిష్యత్తు ఆగం చేస్తారు, ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ను తయారు చేస్తారు. ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు? బిడ్డ అని హెచ్చరించినాం. ఆ రోజు ఎవరికి ఇస్తూ ఉన్నారు? ఆంధ్రలోకి ఇస్తూ ఉన్నారు, ముంబైకి ఇస్తున్నారు, ఛత్తీస్గఢ్ ఆయనకి ఇస్తూ ఉన్నారు, మహారాష్ట్రకి ఆయన ఇస్తున్నారు. మరి తెలంగాణ బిడ్డలేం పాపం చేస్తున్నారు? చదువుకోలేదా మేము? ఎస్, వీఆర్ వెల్ క్వాలిఫైడ్. నిజంగా డిగ్రీలు చదివినాం, పీజీలు చదివినాం, డబుల్ పీజీలు చేసినాం, పిహెచ్డీలు చేసినాం. ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతా ఉన్నారు? ఎందుకు తప్పించుకొని పోతా ఉన్నారు? రాజకీయ నాయకులారా నిలదీశాం అనేక మార్లు. తనకు కూడా చెప్పిన ఒక మాజీ మంత్రి లైవ్లోకి వచ్చినప్పుడు, నువ్వు జాబ్ క్యాలెండర్ అయ్యి ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేస్తావు చెయ్యి, సంవత్సరానికి 50,000 చేస్తావు, 1,00,000 చేస్తావా? మరి మిగతా 29 లక్షల మందిని మీరు అనుకుంటే మనసుంటే కేవలం వారం రోజుల వ్యవధిలోనే నిరుద్యోగ సమస్యని శాశ్వతంగా అంతం చేయొచ్చు అని చెప్పినాం. అవే పరిశ్రమలు ఉన్నాయి, తీసుకురా ఒక జీవో, చట్టబద్ధత కల్పించు. ఎందుకు కల్పించలేకపోతా ఉన్నామని నిలదీశాం. మైకులు పట్టుకొని ఈ కంపెనీలు ఇప్పిస్తే ఆ కంపెనీలు కాదా, నువ్వు ఇప్పించాల్సిన పని లేదు. వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ ఈస్ ద వర్క్ టు బి డన్ అంటే మనం ఏం చెప్పినాం ఆ రోజు? మనము ఒక జీవో తీసుకురావాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి. స్థానికంగా ఉన్న పరిశ్రమలలో 80% ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి. అప్పుడు నిరుద్యోగులు ఎందుకుంటారు? ఇప్పుడు నల్గొండ తీసుకున్నా, మునుగోడు తీసుకున్నా, ఇతర ఏ ప్రాంతాలు తీసుకున్నా 10,000 మందో 20,000 మందో నిరుద్యోగులు ఉన్నారు. మరి వేల కంపెనీలు ఉన్నాయి కదా, 10 ఉద్యోగాలు 20 ఉద్యోగాలు 50 ఉద్యోగాలు ఇస్తే ఈ నిరుద్యోగ సమస్య ఉండునా? కేవలం వారం రోజులనే వీ కెన్ రెడీలీ అరెస్ట్ ద ఇష్యూ. మరి ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? ఎందుకంటే మామూలు మత్తులో దూకుతా ఉన్నారు. మీకు ఎన్నికలు వచ్చినప్పుడు ఆ పరిశ్రమ నిర్వాహకుల నుంచి కోట్లాది రూపాయలు డబ్బు తీసుకొని మాకు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. సాకుగా ఏం చేస్తూ ఉన్నారు? కొన్ని జాబులు ఇప్పించామంటే ఏం జాబులు ఇప్పిస్తూ ఉన్నారు? అనేక పోరాటాలు చేసినాం, దివిస్ ముందు పెట్టినాం, మన లైఫ్ అనేక పరిశ్రమల ముందు పెట్టినాం, పోలీస్ స్టేషన్ల ముందు కూడా పెట్టినాం. అప్పుడు ఏం చేసినారు? ఒత్తిడి ఉంటే ఫ్యూన్ జాబు, ఊరికే జాబులు, మీ గిన్నెలు గడిగే జాబులా మాకు ఇచ్చేదని అడిగినాం. ఎస్, పీజీ చదువుకున్న పిల్లగానికి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? అందుకే ఇప్పుడైనా మిత్రుల మనం ప్రశ్నించాలి. ఇదే సరైన వేదిక. ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, రేపు శాసన మండలి ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మన గొంతుకగా మారేవారు ఎవరు? నిరుద్యోగుల సమస్యల పట్ల కొట్లాడేవారు ఎవరు? అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? సమస్య చెప్తున్నాం, దానికి సొల్యూషన్ కూడా చెప్తా ఉన్నాం. అడిగినారు కదా నిరుద్యోగ సమస్య ఎట్లా అంత చేయొచ్చు, మరొక మారు క్లియర్గా చెప్తా ఉన్నా. ఉద్యోగ నోటిఫికేషన్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్క చెప్పు, ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేయి. సచివాలయం దగ్గర ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? నువ్వు ఉన్నది ఎందుకు? ప్రజాసేవ చేయడానికే కదా. చెయ్యి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పెట్టు, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలనే భర్తీ చేయి. మిగతా వాళ్ళని మరి అనేక పరిశ్రమలు ఉన్నాయి, ఇప్పుడే చెప్పిన నాన్ పొల్యూటెడ్ ఉన్నాయి, పొల్యూటెడ్ ఉన్నాయి, రసాయన పరిశ్రమలు ఉన్నాయి, ఐటీ సెక్టార్స్ ఉన్నాయి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే వేలాది కంపెనీలు ఉన్నాయి. ఎక్కడికక్కడ ఏ మండల కేంద్రంలో ఉన్న పరిశ్రమలలో ఆ మండలానికి సంబంధించిన యువత, ఏ నియోజకవర్గ కేంద్రంలో ఉంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకి, ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటే ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇక ఎందుకు ఉంటుందో నిరుద్యోగ సమస్య నేను చెప్తా ఉన్నా. ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఈ ఒకవేళ నా సవాల్ని స్వీకరిస్తే వారం రోజులలో నిరుద్యోగ సమస్య ఉండదు. ఎందుకు ఈ సమస్య నేను తీసుకుంటా ఉన్నానంటే, అది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, టీచర్ ఉంటారు, లేకుంటే ఎంఆర్ఓలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, ఇంకా అనేక రకాలుగా పనిచేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో లేరా నిరుద్యోగి? ఒక్క ఉద్యోగం ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎదిగినారు. ఇవాళ 20 ఏళ్ళు 22 ఏళ్ళు అయి పట్టభద్రులు అయిన తర్వాత ఉద్యోగం ఇవ్వకపోతే ఆయనకు ఉద్యోగం ఉన్న ఆయన కన్నీళ్ళు పెడతా ఉన్నారు. అయ్యో నా పిల్లగాని భవిష్యత్తు ఏం కావాలి, అయ్యో నా బిడ్డ భవిష్యత్తు ఏం కావాలి, అయ్యో నా యువత భవిష్యత్తు ఏం కావాలని మనం కన్నీళ్లు పెట్టాల్సి వస్తుంది. ఈ నిరుద్యోగ సమస్య అనేది ప్రతి ఇంట్లో ఉంది. అనేక మాలు చెప్పినా నువ్వు గొప్పలు చెప్తే బంగారు తెలంగాణ కాదు. నువ్వు గొప్పలు పోయి నువ్వు కోతలు కోస్తే, మాటల కోతలు కోస్తే తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించబడదు. నువ్వేం చేయాలి? ఫీల్డ్ మీదకి రా, క్షేత్రస్థాయిలో ఉన్న బాధలు అర్థం చేసుకో. ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చెప్తా ఉన్నా, సింగిల్ రూపీ ఖర్చు లేకుండా నిరుద్యోగ సమస్యను ప్రాలదోలే ఏకైక ఐడియా ఇది. దిస్ ఈజ్ ఎ బెస్ట్ ఐడియా, కెన్ బి ఇంప్లిమెంటెడ్. కాబట్టి దయచేసి ఈ దిశగా మనం కొట్లాడాలి. యువత ఎవరైతే ఓట్ల కోసం వస్తూ ఉన్నారో నిలదీయండి ఎక్కడికక్కడ. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫారం. రేపు నల్గొండ పట్టభద్రుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, నల్గొండ, వరంగల్, ఖమ్మం. ఇప్పుడు ఎవరైతే రాజకీయ రంగు పూసుకొని వస్తూ ఉన్నారో అది ఏ పార్టీ అయినా కానివ్వండి, అడగండి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు. ఒక చిన్న సమస్యని, నిరుద్యోగుల సమస్యను పరిష్కరిస్తలేరు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తలేరు, వాళ్ళ పెండింగ్లో ఉన్న పిఆర్సీలు ఇస్తలేరు, టీఏలు ఇస్తలేరు, లాస్ట్కు మెడికల్ బిల్లులు పెట్టుకుంటే కనీసం శాంక్షన్ చేసే సత్తా లేదు. కానీ మీరు జీతాలు పెంచుకుంటారు. ఎమ్మెల్యే అవుతాడు 2 లక్షలు 3 లక్షల జీతాలు పెంచుకుంటారు, ముఖ్యమంత్రి 1 లక్ష ఉన్నది 4 లక్షలు చేసుకుంటావు. అలవెన్సులు ఉండాలి, ఏసీ గదులు ఉండాలి, నీకు ఓటు వేసిన
ఓటర్లు మాత్రం అది ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, సబ్బండ వర్గ జాతులు కావచ్చు ఇబ్బందులు పడాలి, తిప్పలు పడాలా. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉంది? రాజ్యాంగానికి గొడ్డలి పెట్టుగా ఎందుకు మారుతా ఉన్నారు రాజకీయ నాయకులు? ఎందుకు మారుతా ఉన్నారంటే కొంత మనలో చైతన్యం లేకపోవడం వల్ల, ప్రశ్నించకపోవడం వల్ల. మరొక మాట చెప్తా ఉన్నా, ఎవరైనా సరే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి లోబడి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిందే. ఎందుకంటే మన అందరం ఉద్యోగులైనా నిరుద్యోగులైనా మన సబ్బండ వర్గాలు రెక్కలు ముక్కలు చేసుకుంటా ఉన్నాం. 20,000, 30,000, 40,000, 50,000 సంపాదించి ఉప్పు కొంటున్నాం, పప్పు కొంటున్నాం, బియ్యం కొంటున్నాం, నిత్యావసర సరుకులు కొంటా ఉన్నాం, పన్నులు చెల్లిస్తూ ఉన్నాం. అడుగుతా ఉన్నా, ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నట్టు ఎవరిని అబ్బసొమ్ము అని నిలదీశాం. మా సొమ్ము నికాల్సా పని చేస్తున్నాం, ఎండల పని చేస్తున్నాం, బుక్కిలో పని చేస్తున్నాం. పైసా కూడా పెట్టుకొని నిత్యావసర సరుకుల మీద మేము ట్యాక్సీలు పే చేస్తూ ఉన్నాం. ఆ ట్యాక్సీ డబ్బులే నీ ఖజానా చేరుతూ ఉంది. 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు ఇస్తున్నది తెలంగాణ సమాజం కదా. ఎమ్మెల్యేకి ఇస్తున్నాం, మంత్రులకు ఇస్తున్నాం, ముఖ్యమంత్రికి ఇస్తున్నాం, ఎంపీలకు ఇస్తున్నాం, కేంద్ర మంత్రులకు ఇస్తున్నాం, ప్రధానమంత్రికి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? 1,000 కోట్ల రూపాయలు మీకు జీతాల రూపంలో. ఎందుకంటే మా సమస్యలను పరిష్కరించాలని, ఒక వేదికగా మీరు మారాలని. సమస్యలు ఏమున్నాయి, గ్రామాల సమస్యలు ఏమున్నాయి, మండలాల సమస్యలు ఏమున్నాయి, జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమున్నాయి, వాటిని ఎట్లా వెలికి తీయాలనే కదా ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ ఎన్నుకుంటా ఉన్నది. ఏం చేస్తూ ఉన్నారు? ప్రభుత్వ భూములు ఏడున్నాయి, ఓక్ భూములు ఏడున్నాయి, చెరువు శిఖం భూములు ఏమున్నాయి, దేవాదాయ శాఖ భూములు ఏడున్నాయి, మరి కాంతి శిఖుల భూములు ఎక్కడున్నాయి, ఎట్లా కబ్జాలు పెట్టాలి, ఎట్లా 1,000 కోట్లు పోగేసుకోవాలి, ఎట్లా తమ అవసరాలను తీసుకోవాలి. ఇలా 10 రూపాయలు ఉన్న రాజకీయ నాయకుడు 10,000 కోట్లకి ఎదుగాలి. 20,000 కోట్లు ఎట్లా సంపాదించుకోవాలి, ఏ భూములను కబ్జా పెట్టాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎట్లా HMDA ముసుగులో మోసాలు చేయాలి, ఈ పాపాలు చేయాలి, పుట్ట గొడుగుల్లాగా మరి ఆస్తులు సంపాదించుకోవాలి. ఇదా దీనికోసమా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎదుర్కొంటుంది? 20 ఏళ్ళకి వెనుకకి వెళ్ళండి. నిజంగా చెప్తా ఉన్నా, రాజకీయ నాయకులు అంటే చేతులు దండం పెట్టేది ఇంకా ప్రజాస్వామ్యం బతుకుందన్నా, రాజ్యాంగానికి విలువ ఉందన్నా గాలి పని చేయడం వల్ల. ఇలా రోడ్ల మీద మేము తిరుగుతున్నామన్నా గాలి పని చేయడం వల్ల. ఎందుకంటే నికార్సుగా పనిచేశారు, నిజాయితీగా పనిచేశారు. 5-6 దశాబ్దాలు చేసినా, 4-5 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసినా కనీసం గూడు లేని ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. గాలి కదా మనకు ఆదర్శం. ఇలా మేమేమంటున్నాం? మీ అవినీతిని ఆపలేం, మీ అరాచకాలను ఆపలేం. కనీసం ప్రజలకు మంచి ఏదో చేయండి. మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకండి. పరుగున ఉద్యోగులమో నిరుద్యోగులమో అనేక సమస్యల మీద ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, మంత్రి దగ్గరికి పోయినా పిఏలు ఉంటారు. కనీసం గడీలు కట్టుకుంటా ఉన్నారు, లోపల రాని అని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓటు అయ్యా నా కోటై, అమ్మ నా కోటై, అక్క నా కోటై, తమ్మి నా కోటై అంటారు. ఓటు వేసిన తర్వాత మన సమస్యలు వింటున్నారా? మరి ఇట్లాంటి నాయకులు అవసరమా అని అనేక సార్లు నిలదీసినాం. అందుకే నిరుద్యోగ యువతకు చెప్పినా, ఉద్యోగులకు చెప్పినా, మేధావి వర్గానికి చెప్పినా ఇండిపెండెంట్గా నిలబడదాం, మన గొంతుకుని మనం గెలిపించుకుందాం, చట్టసభలో పంపుతాం. లేకపోతే మనకు న్యాయం జరగదు. లేకపోతే మనం అన్యాయానికి గురైతేనే ఉంటాం, మన హక్కులు కాల రాస్తూనే ఉంటారు, నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూనే ఉంటారు. అందుకే అనేక రకాలుగా మార్నింగ్ న్యూస్లో ఇవన్నీ విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఎవరు చేయని విధంగా, ఏ మీడియా ఛానల్ చేయని విధంగా గ్రామాలలో మీ వద్ద మనం మార్నింగ్ న్యూస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేధావులారా, ఉద్యోగులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ నాయకుడిని ముట్టుకోవాలి, ఎవరు ఎన్నుకుంటే మన బతుకులు బాగుపడతాయి, ఎవరు ఎన్నుకుంటే నికార్సుగా మన సమస్యలపైన కొట్లాడగలుగుతారు, ఎవరిని ఎన్నుకుంటే చట్టసభల్లో మన గొంతుకగా మాట్లాడతారు, ఏ ఎంపీని ఎన్నుకుంటే ఢిల్లీని దద్దరించేలాగా తెలంగాణలో ఉన్న సమస్యలు విస్ఫోటనంగా మరి అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తారు. గా నాయకులను ఎన్నుకుందాం. అది మేధావులైనా సరే, నిరుద్యోగులైనా సరే, మన అవసరాలను తీర్చే నాయకులను ఎన్నుకుంటేనే వీళ్ళకి కనువిప్పు అవుతుంది. ఒక్కసారి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఇలా ఆర్జీ మీడియా. ఇండిపెండెంట్గా వస్తున్న మేధావులను గెలిపించుకుందాం. అప్పుడు రాజకీయ నాయకులకు బుద్ధి వస్తుంది, మన దగ్గరికి వస్తారు. లేకపోతే ఏమనుకుంటా ఉన్నారు? లక్షల కోట్లు సంపాదించుకోను ఒక చిల్లర మెతుకులు వెదజల్లుతూ ఉన్నారు. 1,000 రూపాయలు, 500, 1,500, 2,000 ఓట్లను కొనుక్కుంటా ఉన్నారు. 50 లక్షలు అంటే 50 లక్షల నుంచి 50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి, ఆ పెట్టుబడి మీద మళ్ళీ మన భూములను కబ్జాలు పెట్టి, మన బతుకులను ఆగం చేసి, మీకు రావాల్సిన బకాయిలను ఆపి, ఉద్యోగులకు ఏవైతే రావాలో PRCలు, టీఏలు, ఇంకా మిగతా అలవెన్స్లు ఏవైతే రావాలో వాటిని ఆపి వీళ్ళు పాపం కట్టుకుంటా ఉన్నారు. దయచేసి మిత్రులారా, తెలంగాణ సమాజమా, ఆర్జీ మీడియా పక్షాన్ని నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. మనకి మనం చైతన్యవంతంగా ముందుకు పోదాం. మనకి మనం మన గొంతుకగా మారే నాయకుడినే చట్ట సభల్లోకి పంపిద్దామని ఒక ప్రామిస్ చేద్దాం. ఎట్లా మన సమస్యలు సాల్వ్ కాదో చూద్దాం. బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, దళితులు అంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు అన్నా నీకు ఇది చేస్తా, రిజర్వేషన్ కల్పిస్తా అంటారు. ఇంకా నేనేమంటా ఉన్నా, రిజర్వేషన్లు తీసుకునే దుస్థితిలో ఇంకెందుకుంది దేశం, రాష్ట్రం ఎందుకుంది? 7 దశాబ్దాలు అయింది, అనేక మంది పాలకులు వచ్చినారు. మరి ఏం చేస్తున్నారు? గడ్డి బీక్తున్నామా? మనందరం ఆలోచన చేయాలి. కోపం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకొక ఆయన అంటాడు, అయ్యా నీకు 2,000 ఇస్తా, 3,000 ఇస్తా పెన్షన్ అంటే దేహి అని అడుక్కున్న తేజులో ఇంకా ఎందుకుంది మరి తెలంగాణ సమాజం? 10 ఏళ్ళు వచ్చింది, ఆంధ్ర పాలకులు అన్నారు, ఇదన్నారు, అదన్నారు, మోసం చేస్తున్నారు. మరి మీరు చేసింది ఏంది నాయకులారా అని అడిగినాం. ఇక్కడ ఏ పార్టీకి ఆర్జీ మీడియా వ్యతిరేకం కాదు. అది బీఆర్ఎస్ కావచ్చు,
మరి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ ఇట్లా అనేక పార్టీలకు ఫ్రెండ్లీగానే ఉంటాం. ఎవరికి వ్యతిరేకం? ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో అప్పుడు పార్టీగా చూడం. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటాం. వీళ్ళంతా మనల్ని బదనాం చేయడానికి, ఆర్జీ మీడియాని బదనాం చేయడానికి బీఆర్ఎస్ వాళ్ళని విమర్శిస్తారు, కాంగ్రెస్ వాళ్ళని విమర్శిస్తారు అన్నాం. తెలంగాణ గవర్నమెంట్ విమర్శిస్తాం. తెలంగాణలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఎవరైతే చలామణి అవుతా ఉన్నారో, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేస్తూ ఉన్నారో, ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో 100% విమర్శిస్తాం. రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది, లేకపోతే మీరు మారరు. కాబట్టి నేను ఒకటే ఆలోచన చేయండి, ఉద్యోగుల సమస్యలు ఎందుకున్నాయి, ఇప్పటికీ పెన్షన్ మీద మనం ఎందుకు కాలం వెళ్ళదీయాల్సి వస్తుందో దయచేసి ఆలోచన చేయాలి. దేయి అని ఎందుకు అడుక్కోవాలి? మనం ఎందుకు అడుక్కోవాలి? ఇంకా ఎందుకు ఉండాలి? నేను మేనిఫెస్టో అంటాడు. ఏముండాలి మేనిఫెస్టోలో? నిరుద్యోగ సమస్యలు ఎట్లా అంతం చేస్తూ ఉండాలి, ఉద్యోగుల సమస్యలు ఏం పరిష్కరిస్తూ ఉండాలి. తెలంగాణ అద్భుతమైన ధనిక రాష్ట్రం అంటున్నాం కదా, తెలంగాణలోని జీవన స్థితిగతులను ఎట్లా పెంచాలి? తెలంగాణలో ఆర్థిక స్థితిగతులు పెరగాలంటే గ్రామ స్థాయిలో పెరగాలి. గ్రామాలు బాగుపడితే మండలం, మండలం బాగుపడితే జిల్లా, జిల్లాలు బాగుపడితేనే కదా రాష్ట్రం. అంటే మనందరూ కూడలే కదా. ఆ దిశగా ఆలోచన చేయాలి. ప్రశ్నిద్దాం. ఇక్కడి నుంచి అయినా నువ్వు ఏం చేస్తావో చెప్పు. నా గ్రామానికి ఏం చేస్తావు? నా గ్రామంలో మురికి కాలువ ఉంది, ఇంకా పెద్ద మురికి కాలువగా మారింది. మా గ్రామంలో రోడ్లు లేవు, ఇంకా పెద్ద గుంటలు ఏర్పడ్డాయి. మా ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఎందుకు మీరు చేయలేకపోతా ఉన్నారని ప్రశ్నిద్దాం. అవసరమైతే ప్రశ్నించే గొంతుకలలో ఎగసోబలైన శాసన మండలి కావచ్చు, పార్లమెంట్లో కానీ పంపిస్తేనే మన సమస్యల పట్ల పోరాటం చేస్తారు. తెలంగాణ బిడ్డలు ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అనుకుంటా ఉన్నారు. లేకపోతే ఏంది, వీళ్ళు దోసుకుంటున్నారు. కేవలం 1% మరి ప్రజల మధ్య, అంటే నాయకుల మధ్యనే లక్షల కోట్లు మిగులుగుతూ ఉన్నాయి. వాళ్ళు మైకులు పట్టుకొని ధనిక రాష్ట్రం అయిపోయిందని. నీ దగ్గర లక్షల కోట్లు ఉంటే మా దగ్గర ఉన్నట్ట, నీ దగ్గర లక్షల కోట్లు ఉంటే ఉద్యోగుల దగ్గర ఉన్నట్ట, నీ దగ్గర లక్షల కోట్లు ఉంటే తెలంగాణ సమాజం దగ్గర డబ్బులు ఉన్నట్ట. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ దిశగా మనం మార్పు తీసుకుందామనే ఇక్కడ మనం మార్నింగ్ న్యూస్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రశ్నిద్దాం, ప్రతి నాయకుని అడుగుదాం, ప్రతి అధికారిని అడుగుదాం. అది ఎంత పెద్ద స్థాయి అయినా సరే, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఎవరైనా కానీ జీతాలు ఇస్తున్నది మనమే. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ బిడ్డలమైన మనమే ప్రతి ఒక్కరికి యజమానివి. అది ప్రభుత్వాలకైనా, లేకపోతే ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా, ఎస్పీలకైనా, కలెక్టర్లకైనా, ఇంకా ఎవరు తీసుకున్నా సరే, సిపిలకైనా సరే. కాబట్టి ప్రశ్నిద్దాం. నిజమైన సమస్య మీద మనం పోయినప్పుడు అవహేళన చేసినా, ఇబ్బంది పెట్టినా, తిట్టినా, కొట్టినా ఆర్జీ మీడియా మీ పక్కన ఉంటుంది. ముందు రైట్ టు స్పీచ్ ఉంది కాబట్టి నువ్వు నిలది. ఎస్, నీ యజమానులమని నీ అవినీతి సొమ్ములో బాగా మాడట్లేదు. నీకు 10 లక్షలు 20 లక్షలు సంపాదించుకుంటాం, 5 లక్షలు ఇవ్వమని అడుగుతారు. ఏమడుగుతా ఉన్నాం? మా నిజాయితీ గల సమస్యలని సాల్వ్ చేయమంటా ఉన్నాం. మేము పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, ఉపాధి అవకాశాలు కల్పించమంటా ఉన్నాం. మేము పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, ఎక్కడైతే పరిశ్రమలు ఉన్నాయో అక్కడ ఉద్యోగాలు కల్పించమంటా ఉన్నాం. ఆ కంపెనీని రాసియమని అడగట్లేదు. ఇక్కడ కంపెనీ పెట్టుకున్నావు, 1000 కోట్లు సంపాదించుకున్నావు, లక్షల కోట్లు పోగేసుకున్నావు. ఆ లక్షల కోట్ల నుంచి మా నిరుద్యోగ యువతకు నెలకు ఉత్తానే మేము కూర్చున్న ₹1,00,000 ఏమని అడుగుతాను. మేము అడిగేది ఏంది? మా భూములను నాశనం చేసినారు, ఇంటికో క్యాన్సర్ పేషెంట్ తయారు చేసినారు. మరి ఎఫ్లెంట్ దాని అనేది మనందరికీ తెలుసు. ఇలా కెమికల్ పరిశ్రమలు ఏది తీసుకున్నా ఎఫ్లెంట్ అంటాం. వ్యర్థ రసాయనాలు అణుబాంబు కన్నా డేంజర్ అని హైకోర్టే చెప్పింది. ఎక్కడ బారబోస్తూ ఉన్నారు? ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవాలి. నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నా. అది ఎంత పెద్ద కంపెనీలైనా ఎక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయో నాకు ఒకసారి చెప్పండి. పొదంపారి ఆర్జీ మీడియా వస్తుంది, మేము అందరం వస్తాం. ఉండయి ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండయి. ఎందుకంటే డ్రగ్స్ వేసిన తర్వాత అక్కడ నుంచి వచ్చే వ్యర్థ రసాయనాలను ట్రీట్మెంట్ ప్లాంట్లో శుద్ధి చేసిన తర్వాత అక్కడ ఉన్న మొక్కలకు వాడాలి. ఏం చేస్తూ ఉన్నారు? ఈ ₹1,00,00,000 ఖర్చు అవుతాయి, పోతపోని అమాయకుల ప్రాణాలని ఆ వ్యర్థ రసాయనాలను, ఆ ఎఫ్లెంట్ వాటర్ను ఎక్కడ పడితే అక్కడ కాలువలలో బారబోస్తూ ఉన్నారు, గ్రామాల్లో బారబోస్తూ ఉన్నారు. ఈ నల్లగొండ లాంటి ప్రాంతాల్లో అయితే 1, 2 వచ్చి ఎక్కడ పడితే అక్కడ బారబోస్తూ ఉన్నారు. తద్వారా భూగర్భ జలాలన్నీ కలుషితమయమవుతూ ఉన్నాయి. ఆ నీటిని తెలుసో తెలియక తాగినప్పుడు, లేకపోతే వాడుకున్నప్పుడు చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉన్నాయి, కాలేయ సమస్యలు వస్తూ ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోవాలి. వీటి మీద కూడా మనం పోరాటం చేయాలి. ఉద్యోగం ఇయ్యాడు, పక్కనకు ఉద్యోగం ఇస్తాడు. మన ప్రాణాల మీద, మన శవాల దిబ్బల మీద 1000 కోట్లు పోగేసుకుంటున్న రసాయన పరిశ్రమలారా, పరిశ్రమ నిర్వాహకులారా, ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణ సమాజం పట్ల. ఇక మీ వాటలు సాగవు. మీరు కంపెనీలు ఎట్లా నడుపుతారో కూడా చూసుకుంటా ఉంటాం. ఇప్పటికే మా హెల్త్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి. మేము అడిగేది ఏంది? పక్కనకు ఉద్యోగం ఇస్తున్నాం, హైదరాబాద్లోనూ ఇక మంచి సిటీలలోనూ అంగరంగ వైభవంగా 3-4 లక్షలు ఇస్తే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ బిడ్డలు ఏం పాపం చేసిరో చెప్పాలి. నేను ఇక్కడికి ఇన్వైట్ చేయడమే పాపమా? నువ్వు ఇక్కడ కంపెనీ పెట్టుకుంటే కంపెనీకి సహకరించడం ఏం చేసిన పాపమా? కంపెనీ వస్తుంది, ఉద్యోగాలు దక్కుతాయి అని చెప్పి కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటే మీరు మొండి చేయిస్తే ఏం చేయాలి? మీరు కాలర్ పట్టుకొని నిలదీస్తాం, కర్రలు పట్టుకొని ఉరికిస్తాం. ఇక చూసుకోండి, ఇక ఆగం. కాబట్టి ఇప్పటికైనా మారాలి, నాయకులారా మారాలి, యువత మనం కూడా మారాలి, ప్రశ్నించాలి. ఎవడైతే ఉద్యోగాలు ఇవ్వట్లేదో వాళ్ళ తాట తీసేలాగా తీర్పియాలి. అదే ఎన్నికలే సరైన మార్గం. కాబట్టి అందుకే చెప్తున్నా, అందరూ రండి, యువత ఉద్యోగులారా రండి, మేధావులారా రండి, కాంటెస్ట్ చేద్దాం. నేను చేద్దాం, నువ్వు చేద్దాం, ఇంకొవరమైనా చేద్దాం. అప్పుడు మన సత్తా ఏందో చూపిద్దాం. శాసన మండలి ఎన్నికలు వస్తున్నాయి, రాజకీయ రంగు పూసుకొని వస్తూ ఉన్నారు. అడుగుదాం,
ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలు అమలు చేసినా లేదా, అమలు చేయని నాయకునికి ఎందుకు ఓటేయాలి? ఒకసారి వేసినా మోసపోయినాం. మనం గొర్రెల్లాగా మారొద్దు, నిజంగా ఒక తెలివైన ఒక జనంలాగా వ్యవహరిద్దామని కోరుతా ఉన్నా. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి మిత్రులారా, ఒక రెండు సమస్యలు కాదు. ఇప్పుడు సంవత్సర కాలంగా మీరు చూస్తూనే ఉన్నారు. మార్నింగ్ న్యూస్లో భాగంగా అనేక మందిని, అటు మంత్రులనైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రి కేసీలోని అధికారులైనా సంబంధిత శాఖ కమిషనర్లైనా మనం నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హెచ్ఎండీలో జరిగిన అవినీతి భాగవతాన్ని బయలు చేసింది కూడా ఆర్జీ మీడియానే. ఇలా శివ బాలకృష్ణ మూచలు ఎక్కబేస్తూ ఉన్నారు. ఆ రోజు మన మీద కేసులు పెట్టిండు, వాళ్ళ అనుచరులతో దాడి చేయించే ప్రయత్నం కూడా చేసిండ్రు. ఎక్కడ జంకాల్సిన పని లేదు, వస్తూ ఉంటాయి. నిజాయితీగా పనిచేసేటప్పుడు మనకు కష్టాలు వస్తూ ఉంటాయి, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. దేనికి భయపడకుండా ముందుకు సాగినప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. కాబట్టి అదే పంతాలో ముందుకు సాగుతూ ఉన్నాం. మన ఊపిరున్నంత వరకు ఆర్జీ మీడియా ఉంటుంది. అందుకే ఏ నాయకుని యాడ్ కూడా తీసుకోలేదు. ఒక ఆయన వచ్చిన లైవ్లో ఇచ్చిన అన్నా నీకు ₹1 ఇస్తా, 2 కోట్లు ఇస్తా, బీఆర్ఎస్ సంబంధించిన వార్తలు ప్రచురించమంటాడు. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన వస్తాడు, బీజేపీ వాళ్ళు వస్తారు. నేనేమన్నా అంటే రూపాయి అవసరం లేదు, ప్రజలకు మంచి చేయండి, ఆ క్లిప్ పంపించండి, రిలైజ్ చేస్తాను. నేను ఐ డోంట్ వాంట్ ఏ సింగిల్ రూపీ ఫ్రమ్ యువర్ సైడ్ అని అడుగు. కాబట్టి ఇంత నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. అనేక మాయలు చేయాలనుకుంటారు, డబ్బుల ఉల విసిరారనుకుంటారు. నిజాయితీగా పనిచేసే వాళ్ళకు ఎక్కడ మనం మోసపోవద్దు. మోసపోతే మోసపడతాం మళ్ళీ ఒక 5 ఏళ్ళు. కాబట్టి ప్రజా గొంతుకగా మారే నాయకులనే చట్టసభల్లోకి పంపిద్దాం. ప్రజా గొంతుకగా మారే నాయకులనే మరి శాసన మండలికి పంపిద్దాం. ఆ దిశగా అందరం కలిసి కట్టుగా నడుం బిగిద్దాం, పిడికిలి బిగిద్దాం. తెలంగాణ బిడ్డల సత్యం ముఖ్యంగా పట్టభద్రులు అంటాం. రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మన సత్తా ఏదో చూపించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నా అంటే 2 నిమిషాలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తూ ఉంటా. శాసన మండలి అంటే ఎగువ సభలు అంటాం. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మనకు అవకాశం ఇవ్వడు. ఏమనంటే డబ్బులు లేవుగా అన్న, 100 కోట్లు కావాలంటే ఎందుకు ఓటు అడిగిండు, ఎవడు వంచకుడు ఏ నాయకుడు ఓట్లు వేయలేదా అప్పుడు అని చెప్పిన తర్వాత ఎంపీ ఎలక్షన్ కావాలంటే 200 కోట్లు ఉన్నాయని అడుగుతా ఉన్నారు. ఇక్కడ శాసన మండలి వస్తున్నాయి, పట్టభద్రులు ఉన్నాయి. కాబట్టి మనం విజ్ఞతతో ఆలోచన చేయాలి. రాని రాజకీయ రంగు పూసుకొని వస్తుంది. మేధావులను శాసన మండలికి పంపిద్దాం, ఒక తీర్పిద్దాం. అది యావత్ దేశానికి కనిపించాలి. అంటే తెలంగాణ యువత ముఖ్యంగా నల్గొండ, వరంగల్, ఖమ్మానికి సంబంధించిన పట్టభద్రులు మంచి డిసిషన్ తీసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా నికార్సిగా పోరాటం చేసే వాళ్ళనే గెలిపించినారు. రాజకీయాలు మారినాయని రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేసే విధంగా మనం తీర్పిద్దామని కోరుతా ఉన్నా. మన గొంతుగా మారాలి, మన సమస్యలను విస్ఫోటంగా మాట్లాడే ఒక నాయకుని పంపిద్దాం. మన సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుని పంపిద్దాం. రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉన్న నాయకుని పంపిద్దాం. కానీ ఇలా కూడా ఏమవుతున్నాయి, ఈ శాసన మండలి ఎన్నికలంటే రంగు ఉండదు. నిజంగా చెప్పాలంటే ఏ జెండా ఉండదు. ఎవరు అందరు ఇండిపెండెంట్లీ అనుకోవాలి. ఎలక్షన్ కమిషన్ గుర్తిస్తే పోటీ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, లాస్ట్కు మేధావి వర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీలను కూడా కల్పిట్ చేసే అవకాశం ఉంది. కలుషితం చేసేందుకు డబ్బుల మూటలు పట్టుకున్న వారు వస్తూ ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉన్నాం. యువత మన చైతన్యం కావాలి, పట్టభద్రులారా మన చైతన్యం కావాలి. నికార్సుగా పనిచేసే యువతని ఈసారి పంపిద్దాం. మన గొంతుకగా మారే యువతను పంపిద్దాం. దొంగ పనులు ఎవరైతే చేస్తూ ఉన్నారో శాశ్వతంగా పునిష్ట పెట్టే విధంగా ఈ ఎన్నికలు మారాలి. ఆలోచన చేయాలి. అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇవాళ అడుగుతున్నది ఏంది, మనం ఒక్క ఓటు మంచికేద్దామంటే. మీ డబ్బులు వద్దు, మీరు ఏదొద్దు, కానీ ఒక్క ఓటు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారో, శాసన మండలిలో మన కోసం కొట్లాడుతూ ఉన్నారో వాళ్ళకు ఒక్క ఓటు వేద్దాం. ఏది అవసరం లేదు, మనకి ఏ రాజకీయాలు కూడా అవసరం లేదు. స్వచ్ఛందంగా ముందుకు కదులుదాం. ఎవరికి వాళ్ళం ఒక అభ్యర్థిని ఎన్నుకుందాం, వాళ్ళపైన ఓటేద్దాం. తద్వారా ఎందుకు ఇది చెప్తా ఉన్నా అంటే రాజకీయాలు మారుతాయి. ఆలోచిస్తారు, అమ్మ యువత అలర్ట్ అయింది, పట్టభద్రులు అలర్ట్ అయ్యారు, తెలంగాణ సమాజం అలర్ట్ అయింది. మేము మంచి చేయకపోతే నెక్స్ట్ ఎన్నికలలో మాకు పుట్టగతులు ఉండయి అని వాళ్ళు కూడా కనువిప్పు కలుగుతారు. కాబట్టి ఆ దిశ ముందుకు కదులుదాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మరి రేపు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఇలా తెలంగాణ, దక్షిణ తెలంగాణకు మంచి అవకాశం వచ్చింది. ఇక్కడ మా తెలంగాణ ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణ మంత్రులు, ముఖ్యమైన మంత్రులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈసారి రైతాంగానికి కానీ అందరికీ వైద్యంలో కానీ కూడా మన దక్షిణ తెలంగాణకు మంచి చేయాలని కోరుకుంటారు ప్రజలు. మరి ఇది కనుక ఈ శ్రీశైలం మన ప్రధాన లక్ష్యము రైతాంగానికి కానీ హైదరాబాద్కి కానీ మన నల్లగొండ జిల్లాకు కానీ తాగునీటి సమస్య ఉంది, ఇరిగేషన్ సిస్టమ్. కాబట్టి ఈ మోటార్ల సిస్టమ్ కాకుండా ప్రధాన సమస్య మన శ్రీశైల సొరంగం. రాజశేఖర పీరియడ్లో శ్రీశైల సొరంగం దాన్ని పక్కన పెట్టేసారు. కాబట్టి పోయినసారి కేసీఆర్ గారు దాని శ్రీశైలం ఎన్నో వేల కోట్లు వృధా చేసారు తప్ప కానీ మన శ్రీశైల సొరంగాన్ని పట్టించుకోలేదు. కాబట్టి శ్రీశైల సొరంగం మన ప్రధాన సమస్య. హైదరాబాద్ కానీ, నల్గొండ జిల్లాకు కానీ, ఖమ్మం జిల్లాకు కానీ, మన దక్షిణ తెలంగాణ ప్రధాన సమస్య నీటి సమస్య. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మన జిల్లా మంత్రివర్యులకు కానీ, ఇటు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, పట్టి విక్రమార్క కానీ, సీతక్క గారు కానీ, మన రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మెయిన్ ఇంత మంచి అవకాశం రాదు. ఈసారి దీన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడున్న చిన్న ప్రాజెక్టులు కానీ, ఎల్లాంలో కానీ, రెండి కానీ, అన్ని ప్రాజెక్టులు కానీ, శ్రీశైల సొరంగాన్ని కానీ, అదేవిధంగా
ఓటర్లు అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా పార్టీలో ఖచ్చితంగా వీళ్ళందరూ నాయకులను నిలదీసి ఇట్టి సమస్యని పరిష్కరించే విధంగా పోరాడాలి. ఎందుకంటే ఇట్టి సమస్యని కనుక పరిష్కరించిన పరీక్షల్లో అప్పుడు మీరు ఓటు ఆయుధంతో దాన్ని చూపించాలి. అదేవిధంగా విద్యా వైద్యం కూడా సామాన్యునికి ఎనీ కార్పొరేట్ విద్య ఎనీ కార్పొరేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికి కూడా చాలామంది డయాలిసిస్ ఇలా కరోనా ఇంజక్షన్లు వేసుకున్నా కానీ చాలామంది హార్ట్ అటాక్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఇలాగ చెప్పిండు మన సార్ ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ క్యాన్సర్ ఎక్కువ గడ్డి మందులు కానీ కంపెనీ వల్ల ఈ గడ్డి మందులు కానీ ఎనీవే కొన్ని పరిశ్రమల ద్వారా ఏదో విధంగా క్యాన్సర్ జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి అందుకు దాని మీద ఒకసారి ఇప్పుడున్న పరిపాలన నాయకులందరూ కూడా దాని మీద ఒకసారి అధ్యయనం చేసి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఎంజియోగ్రామ్ కానీ ఈడుకు కానీ కొన్ని ఓన్లీ ఆరోగ్యశ్రీ ఉంటే వాడు దాన్ని స్టెంట్ వేస్తా అంటుంది తప్ప ఖచ్చితంగా ట్రీట్మెంట్ వాళ్ళు లేనివాడు ఎక్కడికి పోయినా ఏ హాస్పిటల్కి పోయినా కూడా ట్రీట్మెంట్ ఉచిత వైద్యం అనే విధంగా కూడా పాలకులు చూడాల్సిందిగా కోరుతున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాస్తవం కూడా దీని మీద అధ్యయనం చేసి మరి ఓటే ఆయుధం పెద్దలు అప్పుడు అంబేద్కర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే మనకు ఇచ్చిన హక్కు ఏంటంటే ఓటు ఇచ్చిండు. ఆ ఓటు ఆయుధాన్ని కూడా దాన్ని మనం సద్వినియోగం చేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అనేక సార్లు చెప్పినా మరి ఎందుకు విద్యా వైద్యం కానీ కొన్ని నీటి మీద కానీ కొన్ని ఇంపార్టెంట్ మీద అన్ని అంటే ఏ నాయకుడు ఒకటి చేయడు. అందుకే దీని మీద మనం వందలాది కథనాలు ఇచ్చినాం. మరి ప్రభుత్వ విద్యా వైద్యానికి ఎందుకు శని దాపురించింది అనేది కూడా చెప్పినాను. ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వ విద్య అందరినీ ద్రాక్షలాగానే మిగిలిపోతా ఉంది. అదే ప్రభుత్వ వైద్యం కూడా అందరినీ ద్రాక్షలాగానే మిగిలిపోతుంది. ఎందుకంటే దాని కూడా ఒక ప్లాన్ చేసిన ఆ ఇంపోజ్డ్ అయిన ఐడియా ఏం చేయాలి, మనం ప్రభుత్వ పాఠశాలలకైనా వైద్యశాలకైనా ఒక చట్టం తీసుకురావాలి, ఒక జీవో పాస్ చేయాలి, చట్టబద్ధత కల్పించాలి. ఏమని ఎమ్మెల్యే అయినా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా ఎంపీలైనా సంబంధిత శాఖ కమిషనర్లు అయినా ప్రధానమంత్రి అయినా వాళ్ళ పిల్లలైనా వాళ్ళ మనమలైనా ప్రభుత్వ పాఠశాలకు పంపి ప్రభుత్వ వైద్యశాలకు రాండి. ప్రభుత్వ టీచర్ లేరా, డిఎస్సి కొట్టాలని దాంట్లో ఆషామాషి వ్యవహారమా? మరి ఎందుకు నిపుణులైన టీచర్లు ఉన్నా ఎందుకు ప్రభుత్వ విద్యలో వెనుకబడతా ఉన్నామంటే అక్కడ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే పర్యవేక్షణ ఉండాలి. సింపుల్ పర్యవేక్షణ ఉండాలంటే పాలనలో భాగస్వామ్యులైన పిల్లలు అక్కడ రావాలి. అది ఎమ్మెల్యే పిల్లగాడైనా వాళ్ళ పిల్లలైనా అందుకే ఒక కాలం పెట్టాలి అఫిడవిట్లో అని చెప్పిన. ఏమని కాలం? ఎవరు కంటెక్ట్ చేసినా దానికి ఒక కాలం యాడ్ చేయాలి. మీ పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారని ఒకటి పెట్టు, తప్పనిసరి ఎమ్మెల్యే పిల్లగాడు వస్తాడు. వస్తే పాఠశాలలు అన్నీ బాగుపడతాయి వద్దనే చెప్తారు. మరి వైద్యశాలలు ఉన్నాయి, ఇలా చిన్న రోగం వస్తే చిత్కల పడిపోవాల్సి వస్తూ ఉంది. 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యి మన కొంపకు నిప్పాండించుకోవాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు రారు, వీళ్ళేం కార్పొరేట్ పాఠశాలలు వైద్యశాలకు పరుగులు తీస్తూ ఉంటారు. మనలాంటి సాధారణ జనాలు పోతే ఎవరు పట్టించుకునే నాదుడు ఉండడు అక్కడ. కాబట్టి ఒక జీవో తీసుకురావాలి. ఎవరైనా సరే ఎంత స్థాయి మరి అధికారైనా సరే ప్రజాప్రతినిధులైనా సరే అది వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు వాళ్ళ పిల్లలు వాళ్ళ మన్మళ్ళు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు రావాలి, ప్రభుత్వ వైద్యశాలకు రావాలి. ఎందుకు బాగుపడేయో చూస్తే అప్పుడు కేవలం ఒక నెలలోనే అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. ఒక నెలలోనే అద్భుతమైన విద్య అందుతుంది, వైద్యం అంతా చేయరు. చట్టబద్ధత కావాలి, మైకుల ముందు దంచుడు కాదు. ఇంకొకటి మనం మాట్లాడుకున్న రైతాంగం గురించి అంటూ ఉంటారు. ఎవరు ఆదుకుంటా ఉన్నారు? రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఏం చెప్పినాం? రైతు బంధు రైతు బీమాతో కాదు, ఇస్తే ఇవ్వండి, కానీ ఏం చేయాలి? పంటల బీమా పథకాన్ని శ్రీకారం చుట్టాలని 2 ఏళ్ళుగా కొట్లాడుతూ ఉన్నాం. ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్టుంది, ఆర్జీ మీద చెప్పింది బాగుందని వాళ్ళని. ఎందుకంటే పంట బీమా ఉంటే ఒకవేళ అందరం రైతు బిడ్డలమే కాబట్టి ఇప్పుడు అనేక రకాల సమస్యలు ఉంటాయి రైతులకు. పంట చేతికొస్తే ఒక బాధ, చేతికొస్తే కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్తే కొనడాడు, కొనకపోతే ఒక తిప్పలు లేదు. అన్ని బాగున్న అల్లు నోట్ల శని ఉన్న చందంగా ఒకవేళ పిడుగు పడ్డా వానలు పడ్డా పంట ఖరాబ్ అయినా ఇక పోవాలి ఎమ్మెల్యేల చుట్టూ. అయ్యా పంట నష్టపరిహారం 20,000 30,000 ఎకరానికి మరి ఖర్చు పెడితే 5,000 ఇవ్వడానికి వెనకాడతారు. కాబట్టి పంటల బీమా పథకం తీసుకురావాలి. తీసుకొస్తే ఏమైతే పంటలు ఖరాబ్ అయినప్పుడు మనం ఇన్సూరెన్స్ కడతాం కాబట్టి కంపెనీల ప్రతినిధులు వస్తారు, రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తారు. ఆయన పెట్టిన పెట్టుబడి అని వస్తుంది, కనీసం లాభం లేకపోతే. ఇప్పుడు నష్టాల పాలు అవుతా ఉన్నారు. లాస్ట్కు వ్యవసాయం అంటే దండగా అన్న కాడికి వచ్చింది. 10 ఎకరాలు ఉన్న ఆసాంలో ఏం చేస్తూ ఉన్నారు? ఎకరం అమ్ముకుంటూ ఉన్నారు. నల్గొండకు హైదరాబాద్కు పోతున్నారు, పెద్ద బిల్డింగ్ కొంటూ ఉన్నారు, కిరాయిలు వస్తున్నాయి, పక్తా ఉన్నారు. ఇదే కంటిన్యూ అయితే ఇంకా 10 ఏళ్లలో మనం అన్నమో రామచంద్ర అని అలమటించాల్సి వస్తుంది. ఒక బుక్కన్ మెతుకుల కోసం కొట్లాడాల్సి వస్తుంది. 1 కిలో రైస్ 1,00,000 రూపాయలుగా మాత్రం చూసుకోవాలి. కాబట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. వ్యవసాయ రంగం బలోపేతం కావాలంటే రైతుల సమస్యలు పరిష్కరించాలి. ఇంకోటి కూడా చెప్పినా గ్రావిటీ ద్వారా నీరు అందించాలన్నాం. కాలువలు తవ్వాలి. కాలువలు తవ్వితే ఏమవుతాయి? పంటలకు నీళ్ళు వస్తాయి, భూగర్భ జలాలు మరి పెరగడం ద్వారా అటు సాగునీటికి తాగునీటికి మరి తల్లాటు ఉండదు, బాధలు ఉండేయని చెప్పినాం.
కానీ చేస్తూ ఉన్నారా ప్రభుత్వాలు? కేవలం ఓట్లు వచ్చినప్పుడే రైతులను మన అందరిని వాడుకుంటూ ఉన్నారు, తర్వాత బేషరతుగా చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. వీళ్ళంతా మారాలంటే మనం ఖచ్చితంగా ఈసారి ఎన్నికలలో బుద్ధి చెప్పాలి. మంచి నాయకుని ఎన్నుకోవాలి, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న వాళ్ళు ఎన్నుకోవాలి, ఎవరైనా సరే, ఈయన కాదు. అప్పుడు మారుతారు పాలకులు, అప్పుడు మన బతుకులు మారుతాయి, అప్పుడు రైతులు బాగుపడతారు, అప్పుడు సబ్బండ వర్గాలు బాగుపడతాయి. కాబట్టి ఆ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటారా? మాట్లాడతారా సార్? ఇది ఇప్పటి వరకు మనం నల్గొండ జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్ మరి ఎన్జీ కాలేజీలో ఉన్నాం. అనేక సమస్యలపైన మాట్లాడుకున్నాం. ఇప్పుడైనా తెలంగాణ సమాజమా చైతన్యం కావాలి, యువత చైతన్యం కావాలి. ఓటే వజ్రాయుధం అని చెప్పడం కాదు, వేసి చూపించాలి. మనకు పనికొచ్చే నాయకుడు, మన సమస్యలపై గలమెత్తే నేత, మన సమస్యలను ఢిల్లీ దద్దరిల్లాగా పోరాడే ఒక మంచి నాయకుని, ఒక నికార్సైన నాయకుని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థి అయినా సరే మన సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎవరైతే ప్రభుత్వ భూములు, చెరువు శిఖ భూములు, కాంతి శిఖుల భూములు, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములను కబ్జా కూరలోకి పెట్టి వేల కోట్లు పోసుకేసుకుంటున్నారో వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేలాగా మాట్లాడే ఒక నాయకుని ఎన్నుకుందాం. ఎట్లా ఉండాలి చట్టాలు కూడా? అందుకే అంటే ఆ చట్టాలు సమూలంగా మారాలి. అవసరమైతే మీ పాత చట్టాలను తుంగలో తొక్కిపడేయండి అన్న. ఈ పాత చట్టాలను అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు మా నెత్తి మీద తాండవం చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉండాలి చట్టాలు? అవినీతి పనుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. అవి ఎట్లుండాలి చట్టాలు? మరి చట్టాలు ఎట్లా ఉండాలి? ఎవరైతే అవినీతి చూస్తారో వాని వెన్నుపూసలు విరిగా దన్నేలాగా ఉండాలి చట్టాలు. ఎట్లా ఉండాలి చట్టాలు? ప్రభుత్వ భూముల మీద కన్నేసే వారి కన్నుగుడ్లు పీకేలాగా ఉండాలంట. బాధ అవుతాం. ఎవరైతే చెరువు శిఖ మూలం కబ్జా పెడుతున్నారో ఆ చెరువులోనే ముంచేలాగా ఉండాలి చట్టాలు. అప్పుడు భయపడతాం. ఎందుకంటే తప్పు చేస్తాం, వేల కోట్లు పోగేసుకుంటాం, బెయిల్ మీద బయటకు వస్తాం, మళ్ళీ అరాచకం చేస్తాం అన్నట్టుగా ఉంది. కాబట్టి దయచేసి పాత చట్టాలను మీ తుంగలో దొక్కిపోయండి, అవసరమే లేదు. కొత్త చట్టాలు తీసుకురావాలి. ఎట్లా ఉండాలి ఆ చట్టాలు అంటే, అమ్మ తప్పు చేయాలంటే భయపడాలి రాజకీయ నాయకులు, అట్లా ఉండాలి. ఒక్కసారి తప్పు చేస్తే శాశ్వతంగా జైల్లో పెట్టాలి. నెంబర్ 1. వాడు ఎన్నైతే కోట్లు దోసుకున్నాడో 20,000 కోట్లు కావచ్చు, 30,000 కోట్లు కావచ్చు, 50,000 కోట్లు కావచ్చు, తీసుకురావాలి. తెలంగాణ సమాజానికి పంచాలి. అట్లా ఉండాలి చట్టాలు. అప్పుడు భయపడతాం, అప్పుడు మన బతుకులు బాగుపడతాయి, అప్పుడు ప్రశ్నించే గొంతులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ దిశగా ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటాం. ఇట్ సేస్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ పుట్ గుడ్ ఎఫర్ట్స్ అంటాం. కాబట్టి ఆ దిశగా అందరం ముందుకు కదులుదాం. రాజకీయ నాయకులను ప్రశ్నిద్దాం. ఎవరైతే మనల్ని మోసం చేస్తూ ఉన్నారో ఆ రియాల్టర్లను ప్రశ్నిద్దాం. ఎవరైతే మన భూములను కబ్జాలు పెడతా ఉన్నారో కబ్జా కూరల గుండెలను చీల్చే విధంగా పనిచేద్దామని కోరుతూ మీకు ఆర్జీ మీడియా అండగా ఉంటుంది. రాజ్యాంగం కల్పించింది, మరొకసారి చెప్తున్నా, రైట్ టు స్పీచ్. ఆ రైట్ టు స్పీచ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా నిలదీయొచ్చు. మన సమస్యల పట్ల పోరాటం చేయకపోతే ఆ దిశలో ప్రశ్నిద్దాం. మన హక్కులను మనమే సాధించుకుందామని కోరుతూ మరి ఇప్పటి వరకు సుదీర్ఘంగా సాగింది, చాలా చక్కగా సాగింది. ఆఫీసులో లేం కాబట్టి అనేక మంది సమస్యలు పెడతా ఉన్నారట. ఏ సమస్య ఉన్నా, ఏ పోలీస్ స్టేషన్ అయినా, ఏ ఎస్పీ అయినా, ఏ కలెక్టర్ అయినా, ఏ సిపి అయినా, ఏ సంబంధిత శాఖ కమిషనర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఎంపీ అయినా, ఏ కేంద్ర మంత్రులు అయినా మిమ్మల్ని ఇబ్బందులు పెడితే 8497920544 అనే నెంబర్ చిన్న వాట్సాప్ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఇష్యూని టేకప్ చేద్దాం. లైవ్లో కడిగి పారేద్దాం నా కొడుకులను ఎవరైతే మన కోసం పని చేయట్లేదు. ఇది హామీ ఇస్తూ మరి మార్నింగ్ న్యూస్ కూడా ముగించే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసికట్టుగా పోరాడదాం. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. కాబట్టి ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ సమస్యల పట్ల పోరాడదాం. వచ్చే శాసన మండలి ఎన్నికలు ఉన్నాయి, సరే పార్లమెంట్ ఎన్నికలు అంటే వస్తూ ఉన్నాయి. రేపు మే 2 నుంచి 27 వరకు ఉన్నాయి. కాబట్టి నేను అవగాహన కల్పించాలనుకుంటున్నా. ఎవరైనా సరే ఒక నిరుద్యోగ యువత, ఒక ఉపాధి లేని వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నిలబడతా ఉంటారు. మేధావర్గం ఎవరైతే నిలబడతా ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, వాళ్ళని గెలిపించుకుందాం. ఎవ్వసభైన శాసన మండలికి మన గొంతుకగా మారే యువతనే పంపిద్దామని కోరుతూ మనం నల్గొండ కేంద్రానికి వచ్చినాం. ఎన్జీ కాలేజీలో మార్నింగ్ న్యూస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజకీయ విశ్లేషణ చేసే కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్నికల సీజన్ వచ్చింది, లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి యువత పంత ఎట్లా ఉండాలి, నిరుద్యోగుల పంత ఎట్లా ఉండాలి, ఉద్యోగుల పంత ఎట్లా ఉండాలి, వాళ్ళ అభిప్రాయాలు ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, వీళ్ళని మాట్లాడించే ముందు ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు ఇచ్చే ఇంగిట్ కూడు కాశపడితే 5 ఏళ్ళు గోసపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా అర్థం చేసుకోవాలి. ఓటే వజ్రాయుధం అంటాం కాబట్టి చేతల్లో చూపించాలి. ఎవరైతే నిజాయితీ పనులు ఉన్నారో వాళ్ళకే ఓటేసి గెలిపించాలి. మన గొంతుకగా మారి మన సమస్యల పట్ల ఎవరైతే పోరాటం చేస్తూ ఉంటారో, చట్టాలు మార్చాలని ఎవరైతే మన గొంతుకగా మారుతూ ఉంటారో, ప్రభుత్వ భూములు, బొగ్గు భూములు, చెరువు శిఖ భూములు, కాంతి శిఖల భూములు, దేవాదాయ ధర్మాదాయ శిఖ భూములు ఎవరైతే కబ్జాలు గురి చేస్తూ ఉన్నారో చట్టాలు మార్చి వాళ్ళ వెన్నుపూసలు విరిగా దన్నేలాగా పనిచేసే నాయకుడు ఎన్నుకోవాలని కోరుతూ చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పి మాట్లాడండి సార్. నా పేరు చింతపల్లి వెంకన్న, నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాను. అయితే భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వజ్రాయుధం ఓటే. అంటే 5 ఏళ్ళకు ఒకసారి
ఓట్ల పండుగ వస్తుంది. నిజంగా ఈరోజు తీసుకున్నట్లయితే జంతువులకు విలువ ఎక్కువ ఉంది, కానీ మనుషుల యొక్క ఓటుకి విలువ చాలా తక్కువ ఉంది. అది మన దౌర్భాగ్యం. 500 రూపాయలకు 1000 రూపాయలకు కోటా సీసాలకు ఓటు అనేది అమ్ముడు పోబడుతుంది. కాబట్టి అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను అనుకుంటున్నాను. సరైనటువంటి ఒక నాయకుని కనుక కేంద్రంలో కనుక ఎన్నుకుంటే నిజంగా వాళ్ళు అంతర్గత భద్రతా విషయాలైతే, తర్వాత నిరుద్యోగం అయితేంది, తర్వాత పేదరికం అయితేంది, వీటి మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. నేడు తీసుకున్నట్లయితే అరే పెద్ద అయిన తర్వాత ఏమవుతామంటే నేను ఇంజనీరు డాక్టర్ అవుతాంట అని చెప్తున్నారే తప్ప నేను ఒక పొలిటీషియన్ అవుతాను అంటే ఎవరు కూడా చెప్పట్లేదు. దీని మీద కూడా ఏంటది మనం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కనుక అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తారు, దేశంలో ఉన్న సమస్యల గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారని నా యొక్క అభిప్రాయం. నిజంగా ఇప్పుడు తీసుకున్నట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, వీటి మధ్య సఖ్యత లేక, అంటే వాళ్ళు నిధులు ఇవ్వక వీళ్ళకు నిధులు రాక మొత్తం ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే చిన్నంగా అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇలా కాకుండా వాటి మధ్య కూడా అంటే సత్సంబంధాలు ఉండేటట్లు, అంటే ఆ సత్సంబంధాలని నెరవేర్చేటట్లు నాయకులు కూడా అంటే దేశ నాయకులు కూడా ఉంటే మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. అంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్జీవీటీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ చెప్పినట్టు రాజకీయాలు మారాలి, అవినీతి అంతం కావాలంటే అవినీతిమయమైన రాజకీయాలను మనం మార్చాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కాబట్టి మారాలంటే సమూలంగా మార్చాలంటే ఏం చేయాలి? నిఖార్స్ అయిన నాయకులను ఎన్నుకోవాలి. అప్పుడు అవినీతి ఉండదు, మన బతుకులు బాగుపడదు. ఏదైనా 500 ఇచ్చి 1000 ఇస్తే 50 కోట్లు ఖర్చు పెట్టారు, 500 కోట్లు సంపాదించుకోవాలనుకుంటారు. మరి ఓం భీమ్ మిషన్ మంత్రమే వస్తాయి ఆ డబ్బులు రావు. మనల్నే తొక్కాలి, మన ఆస్తులని కబ్జాలు పెట్టాలి, మన మధ్యలో పంచాయతీ పెట్టాలి, పచ్చని కాపురాలలో ఒక విష కుంపటి నింపాలి, తర్వాత తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటారు. కాబట్టి వాళ్ళకి చరమగీతం పాడాలి, యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలి రాజకీయాల్లోకి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. సమాజం పట్ల అవగాహన, సమాజ సమస్య పట్ల అవగాహన ఉన్న నాయకులనే మాట్లాడాలి, అంటే ఎన్నుకోవాలని కోరుతూ ఇంకా మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మనకు భారతదేశంలో 1950 జనవరి 25 కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడి 1987 వరకు మనకు మన భారతదేశంలో 20 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు ఉండేది. తర్వాత 1987లో మన రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓటింగ్ ఏజ్ని 20 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. అది 1989లో అమల్లోకి వచ్చింది. ఈ అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం మనకు 1937లో బ్రిటిష్ ఇండియాలో చివరి ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 2 వర్గాలకే ఓటు హక్కు ఇచ్చేది. ఎవరైతే పన్ను చెల్లించే వాళ్ళకు మరియు విద్యావంతులకు, ఎవరైతే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వర్గాలకు ఓటు హక్కు అనేది కల్పించలేదు. తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో 18 ఇయర్స్కు 21 ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ను 18 ఇయర్స్ తగ్గించడం జరిగింది. ఇప్పుడు జాతి, కుల, మత, లింగభేదం లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు ఉంది. కాబట్టి ప్రతి పౌరుడు తాను ఏదైతే మన భారతదేశంలో పుట్టినందుకు తాను ఏదైతే రిజర్వేషన్ పొందుతున్నాడో, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నాడు, అదేవిధంగా స్కాలర్షిప్ పొందుతున్నాడు. కాబట్టి ప్రతి పౌరుడు అవి పొందుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. నేను ఎందుకు వినియోగించుకోవాలంటే అవన్నీ ఎవరు పొందొద్దు. కాబట్టి ప్రతి పౌరుడు తన యొక్క దేశ పౌరుడిగా తన యొక్క బాధ్యతగా తీసుకొని తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్జీవీ మీడియా ద్వారా ప్రతి పౌరుడికి తెలియజేయడం జరుగుతుంది. I am Raghav, practicing advocate at Nalgonda. Just I want to share my opinion. మన దేశ రక్షణ అనేది మనకు చాలా ముఖ్యం. మన ఇంట్లో శత్రువులు వస్తుంటే దాన్ని ఆపలేకపోతే మన ఇంట్లో అన్ని రకాల అలజడులు వస్తాయి, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మన ఇంటిని ఎంత జాగ్రత్తగా తలుపు పెట్టేసి జాగ్రత్తగా ఎవరు రాకుండా గేటు పెట్టేసి కాపాడుకుంటామో మన దేశాన్ని కూడా అదే రకంగా రక్షించుకోవాలి. అటువంటి రక్షణ ఇచ్చే నాయకుడు, అటువంటి నాయకత్వం ఉన్న పార్టీని మనం గెలిపించుకోవాలి. అది చాలా ముఖ్యం. నువ్వు ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినా కూడా పక్క దేశం నుంచి మన దాంట్లోకి వచ్చేసి అన్ని రకాల దౌర్జన్యాలు, అన్ని రకాల హింసను, విధ్వంసాన్ని సృష్టిస్తున్నప్పుడు మన దేశం అల్లకల్లోలం అయిపోతుంది. మన ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు అయితేంది, డెవలప్మెంట్ అయితేంది ప్రపంచానికి కనపడదు, మనం కూడా ఎంజాయ్ చేయలేము. కాబట్టి అనుక్షణం భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి స్థితి నుంచి రక్షణ ఉండి మనకు
మనకు ఒక అండ ఉన్నది, మనకి గవర్నమెంట్ మనల్ని కాపాడుతుంది, మన ప్రజలకు మన భావితరాలకు కాపాడుతుంది. అటువంటి గవర్నమెంట్ అటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి, అటువంటి పార్టీకి మనం ఓటేయాలి. అది చాలా ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశాన్ని మనం రక్షించుకోవాలి, అది ఇంపార్టెంట్. అది వదిలిపెట్టేసేసి రకరకాల కథలు అవి రిజర్వేషన్లని అవని ఇవని అనవసరం. అవన్నీ మనకు దేశానికి రక్షణ లేనప్పుడు మనం ఎన్ని రకాల పథకాలు పెడితే మాత్రం ఏం ప్రయోజనం అది. కాబట్టి ఇంకొకటి, ఒకే దేశం ఒకే చట్టం ఒకే రక్షణ ఉండాలి. మిగతా ప్రపంచ దేశాలన్నీ చూడండి, ఒకటే చట్టం ఉంటుంది. రకరకాల చట్టాలు, రకరకాల వ్యక్తులకు, రకరకాల మతాలకు రకరకాల చట్టాలు ఉండవు. మన దేశంలో కూడా ఒకే చట్టం రావాలి, అందరికీ సమానత్వం ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మతానికి ప్రతి కులానికి ఒకటే చట్టం ఉండాలి, ఒకటే రకమైన శిక్ష ఉండాలి, ఒకటే రకమైన సౌకర్యాలు అందుబాటులో రావాలి. కాబట్టి అటువంటి చట్టాలను తేగలిగే పార్టీకే మనం ఓటేయాలి ఖచ్చితంగా. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేశం అభివృద్ధి కావాలన్నా, ప్రగతిలో వెళ్ళాలన్నా, ఇప్పుడు చూడండి, ఇప్పటికి మన ఇండియా సూపర్ పవర్ కాబోతుందని చెప్తున్నారు. అవన్నీ ఊరికే మాటలు చెప్పడం కాదు. సెన్సస్ వాళ్ళంతా ప్రభుత్వం ప్రపంచంలో గణన చేసి ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ సూపర్ పవర్ వెరీ షార్ట్లీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే డెవలప్మెంట్ కనిపిస్తుంది, డెవలప్ అవుతుంది. ఈ 10-15 ఇయర్స్లో చాలా డెవలప్ అయింది దేశం. అది లేకుండా పనికి వాళ్ళ చిన్న విషయాల గురించి ప్రభుత్వాన్ని వాళ్ళని కిందికి దించాలి, వీళ్ళ అవసరం లేదు, అటువంటి పెట్టుకోవడం. కాబట్టి నేను అనేది ఏంటంటే దేశానికి రక్షణ కల్పించి, దేశానికి ఒకే చట్టం ఒకే రక్షణ ఇచ్చే పార్టీకి మనం ఓటేయాలి, గెలిపించాలి. మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఇప్పటి వరకు అందరూ మాట్లాడుతున్నారు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండే వాళ్ళని, ప్రజాస్వామ్యం గొంతుకగా మారే వాళ్ళని, ప్రజాస్వామ్యానికి ఎవరైతే గొంతులు పెట్టిగా మారుతా ఉన్నారో వాళ్ళని నిజంగా ప్రశ్నించే గొంతులనే మరి చట్టసభలో పంపిద్దామని కోరుతూ ధన్యవాదాలు. మీరు